I hate love. I can't love. I can't live with you. అత్తయ్య మావయ్య ఎక్కడికి వెళ్ళుంటారు? నందినికి కాల్ చేస్తే తెలీదు అని చెప్పింది. ఇంట్లో కారు కూడా లేదు. బయటికి వెళ్లాల్సినంత ముఖ్యమైన పని ఏమై ఉంటుంది? అమ్మా, ఒక్కోసారి నానమ్మ తాతయ్య ఏమీ తోచకపోతే గుడికెళ్తారు కదా, అలా ఏదైనా గుడికెళ్లారేమో. అవునమ్మగారు, నాకు కూడా అదే అనిపిస్తుంది. ఇక్కడికి దగ్గరలో ఏ గుడి లేదు. నడిచెళ్ళాలంటే చాలా దూరం కదా. అవును, అసలే అత్తయ్య గారికి మోకాళ్ళ నొప్పులు, నడిచే ఓపికే ఉండదు. అమ్మా, వెళ్లే ముందు నానమ్మ వాళ్ళు నాన్నకేమైనా చెప్పారేమో. మీ నాన్నగారికి కాల్ చేసి కనుక్కుంటా. చెప్పండి. మీరెక్కడున్నారు? దారిలో ఉన్నాను, ఇంటికి వస్తున్నాను. ఏంటి విషయం? మీతో రాలేకపోయినందుకు సారీ. ఇట్స్ ఓకే. ఏదో ముఖ్యమైన పని ఉందని చెప్పారుగా, పర్లేదు చెప్పండి. మీరు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ని కలిసారా? డాక్టర్ ఏమన్నారు? కలిశాను. కొన్ని చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తే తొందరగా బెటర్ అవుతుందన్నారు. బై ద వే, ఇంకో ముఖ్యమైన విషయం. ఏంటది? మన ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవల్ కూడా అయిపోయిందట. ఆఫీసర్ గారు ఫోన్ చేసి చెప్పారు. కంగ్రాచులేషన్స్. నో, కష్టపడింది, ప్రాసెస్ చేసింది మీరు. ఈ క్రెడిట్ మొత్తం మీదే. కంగ్రాట్స్ అందుకునే అర్హత కూడా మీకే ఉంది. సరేనండి, నేను వచ్చేసరికి ఇంట్లో అత్తయ్య మావయ్య లేరు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. మీకేమైనా ఫోన్ చేశారా? లేదే. ఒకవేళ నందినికి తెలిసేమో, అడిగారా? నందిని అడిగితే హలో 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 వింటున్నారా? హలో, ఫోన్ ఎందుకు కట్ అయింది? చా, ఈ ఫారెస్ట్ రూట్లో సిగ్నల్సే ఉండవు. అత్తయ్య, జ్యూస్ తీసుకోండి. మామయ్య, మీరు కూడా తాగండి. నాకెందుకమ్మా, మీ అత్తయ్యకి చాలు. అలా అంటే ఎలా మామయ్య? ఒక్క రోజులోనే మీ మొహం చూడండి ఎలా పీక్కుపోయిందో. తీసుకోండి. బావా, ఇది దగ్గరుండి చూసుకోవడం అంటే. అక్క, చూసావు కదా నందినికి నీ మీద ఎంత ప్రేముందో. అన్నీ చూస్తూనే ఉన్నాను. అత్తయ్య. సీతారామయ్య గారు, టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాయండి. ఏ ప్రాబ్లమూ లేదు. నిజంగానా డాక్టర్? అవునండి, ఈ పూటే డిశ్చార్జ్ చేస్తాను. మీరు ఆవిడ్ని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. అమ్మయ్యా, విన్నావా పార్వతి? ఇంకా నీకే దిగులు లేదు. థ్యాంక్ యూ డాక్టర్. మా అత్తయ్యకి టైం ప్రకారం ఆహారం, టైం ప్రకారం మందులు అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. వెరీ గుడ్. మీరు కౌంటర్లో బిల్ పే చేసి పేషెంట్ని తీసుకెళ్ళిపోవచ్చు. మొత్తం ఎంత డబ్బు కట్టాలి డాక్టర్? పెద్ద అమౌంట్ ఏం కాదండి, జస్ట్ 1,10,000 మాత్రమే. వచ్చే హడావిల్లో నా పర్సు ఫోను కూడా ఇంట్లో మర్చిపోయి వచ్చాను. ఇట్స్ ఓకే. మీరు కాకపోయినా
మీ వాళ్ళెవరైనా డబ్బు కట్టొచ్చు. నేను మా ఇంటికి వెళ్ళగానే మీకు డబ్బుని ట్రాన్స్ఫర్ చేస్తాను. అదెలా కుదురుతుందండి? హాస్పిటల్ రూల్స్ ప్రకారం బిల్లును కట్టాకే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తాం. ఛా, వెంటనే ఎవరినైనా ఇంటికి పంపిద్దామంటే సమయానికి కారు కూడా లేదు. చూసావా పార్వతి, ఇదంతా మాధవి వల్లే. కాదా మరి? మాధవి వచ్చుంటే కారు చేతిలో ఉండేది. అంతా మీ కోడలి పుణ్యమే. ఆపరా, అనవసరంగా నా కోడల్ని ఎందుకు ఆడిపోసుకుంటావు? తల కొట్టేసినట్టుంది నాకు. మా మామయ్య తలుచుకుంటే ఒక్క సంతకంతో ₹1,00,00,000 విసిరి పారేయగలరు తెలుసా? అఫ్కోర్స్ రూల్స్ మాత్రం అందరికీ ఒకటేనండి. ఇదిగో డాక్టర్, మా బావగారు ఎవరో తెలుసా? బిజినెస్ మ్యాన్ సీతారామయ్య గారు. ఈ సీతమ్మకొండ ప్రాంతంలోనే ఆయన పేరు తెలియని వాళ్ళు లేరు. అలాంటి పెద్ద మనిషిని అవమానించేలాగా ఆధారాలు అడుగుతారా మీరు? ఆధారాలు? సారీ, నేను ఇక్కడికి కొత్తగా వచ్చాను. నిజంగానే మీరెవరో నాకు తెలియదు. మీది చాలా పెద్ద కుటుంబం అంటున్నారు కాబట్టి డబ్బు కట్టకుండానే డిశ్చార్జ్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. ఇంటికి వెళ్ళాక వెంటనే డబ్బుని ట్రాన్స్ఫర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. ఈ సీతారామయ్య జీవితంలో మొట్టమొదటిసారి దేహి అని అడుక్కున్నాడు పార్వతి. ఇదంతా నీ కోడలి వల్లే. మావయ్య వాళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టు? నందిని కూడా ఇంకా ఇంటికి రాలేదంటే ఏంటర్థం? నాకు తెలియకుండా ఏదో జరిగింది. ఏంటది? అమ్మా, ఏంటి నాని? అమ్మా, నువ్వు డబుల్ యాక్షన్ సినిమాలు ఎప్పుడైనా చూసావా? ఎందుకు? అబ్బా చెప్పమ్మా. చూశాను. ఒకేలాంటి ఇద్దరు మనుషులుంటే భలే తమాషాగా ఉంటుంది కదూ? అవును. టీవీలో నువ్వేదైనా సినిమా చూసావా? నేను సినిమాలో కాదమ్మా, నిజంగానే చూశాను. ఎక్కడా? మా స్కూల్లో. ప్రీతి అని మా క్లాస్మేట్ ఉంది. చాలా బాగా చదువుతుంది, అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. కానీ ఎగ్జామ్ ముందు ప్రీతికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 10 days స్కూల్కి రాలేదు. బొద్దుగా ఉండేది కాస్త బాగా చిక్కుపోయింది. మేమందరం చూడగానే ప్రీతి ఇలా అయిపోయింది ఏంటని చాలా ఫీల్ అయ్యాం. మరి ప్రీతి ఏమైనా ఎగ్జామ్స్ రాసిందా? రాసింది. ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది. ఓ, టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయినా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుందంటే నిజంగా గ్రేట్ కదా. కానీ ఆ గ్రేట్నెస్ ప్రీతిది కాదు, నీతుది. నీతోనా? నీతో ఎవరు? ప్రీతి చెల్లెలు. వాళ్ళిద్దరూ ట్విన్స్. వాళ్ళ అక్క ప్రీతి బదులు నీతోనే ఎగ్జామ్ రాసిందంటమ్మా. మాకు ఈరోజే తెలిసింది. ఓ అవునా? అయినా అలా చేయడం తప్పు కదా. తప్పనిసరైనప్పుడు తప్పు కూడా ఒప్పే అని మా టీచర్ చెప్పిందమ్మా. అంటే మ్యాటర్ మొత్తం మీ టీచర్కి తెలిసే ఉంటుందా? అవును. ఆశ్చర్యంగా ఉంది. తప్పు చేస్తే దండించాల్సిన టీచరే సమర్థించిందా? ఎవరిని దండించాలి? ప్రీతి ఇప్పుడు లేదు కదా. లేదు అంటే ఇంకా కోలుకోలేదా? టైఫాయిడ్తోనే చచ్చిపోయింది. నిజంగానా నాని? ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలని ప్రీతి ఆశ. తన
తన అక్క అంటే నీతుకి చాలా ఇష్టం. ఇద్దరూ ఒకేలా ఉంటారు కదా. అందుకే వాళ్ళ అక్క ఆశని తీర్చడానికి నీతునే ప్రీతిలాగా ఎగ్జామ్ రాసింది. చనిపోయిన తన అక్క కోరికని 10వ రోజు కాగానే స్కూల్కొచ్చి అలా తీర్చింది. నువ్వు పడుకో నాని. ఈ కథ కూడా రాణి మాధవిల కథలాగే ఉంది. ఏది ఎప్పుడు ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మాధవి లేదు, తన స్థానంలో నేనున్నాను. పరిస్థితులను చూస్తుంటే మాత్రం ఈ నాటకం ఎంతో కాలం సాగుతుంది అనిపించట్లేదు. అమ్మగారు, ఏం అక్కర్లేదు. అయ్యో, అత్తయ్యకి ఏమైంది? అత్తయ్య, నీ సేవలు మాకేం అక్కర్లేదు. కూర్చో పార్వతి, జాగ్రత్త. తమరు చాలా చాలా బిజీ కదా. మావయ్య గారు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? నేనేం తప్పు చేశాను? ఏ, నువ్వేం చేసావో కూడా నేనే చెప్పాలా? ఛీ! ఆకలితో ఉన్నప్పుడు గుప్పెడు మెతుకులు పెట్టలేదు కానీ తనకి తీరిక దొరికినప్పుడేమో ఏమైంది, ఎందుకలా నీరసంగా ఉన్నావని సాగదీసిందంట నీలాంటి ఆడదే. బాబాయ్ గారు, మీ నిష్ఠురాలు తర్వాత ముందు అత్తయ్య గారికి ఏమైందో, మీరెక్కడి నుంచి వస్తున్నారో అది చెప్పండి. ఏంటి చెప్పేది? అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నాటకాలా? నందిని, నువ్వేమంటున్నావు? చాలు మాధవి, చాలు. నీ పరామర్శలు, కుశలం అడగటాలు ఇక చాలు. నీ పుణ్యమా అని ఇవాళ హాస్పిటల్లో నాకు తల కొట్టేసినంత పనైంది. ఈ సీతారామయ్య పరువు గంగలో కలిసింది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. కోడలి మీద ఎందుకు అరుస్తారు? నేను అరుస్తున్నట్టు కనిపిస్తోందా నీకు? హాస్పిటల్లో అంత అవమానం జరిగాక నన్ను చూస్తూ ఊరుకోమంటావా? అయ్యో, హాస్పిటల్ ఏంటి, అవమానం ఏంటి? నందిని, అసలేం జరిగిందో నువ్వైనా చెప్తావా? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం నటిస్తున్నావక్క? అత్తయ్యకి హార్ట్ అటాక్ వస్తే మేం తనని హాస్పిటల్లో చేర్పించాము. తొందరగా రా అక్క అంటే నేను చాలా బిజీగా ఉన్నాను, ఇప్పుడు రావడం అస్సలు కుదరదని నా మాట కూడా వినకుండా నా కాల్ మధ్యలోనే కట్ చేసావు కదా. నందిని, నువ్వు కాల్ చేసినప్పుడు నాకు నీ మాటలు సరిగ్గా వినపడలేదు. ఆ కంగారులో నేను అలాగే ఉండిపోయాను. అవ్వా, పెద్దవాళ్ల ముందు మరీ ఇంత పచ్చబద్దాలా? ప్లీజ్ నన్ను నమ్మండి. అత్తయ్య గారు హాస్పిటల్లో ఉన్నట్టు నాకు నిజంగానే తెలియదు. ఒకవేళ తెలుసుంటే ఎప్పుడో మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేదాన్ని. అమ్మా నందిని, అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళు పార్వతి. నెమ్మదిగా లేవండి అత్తయ్య.
ఇన్నేళ్లుగా నేను ఇత్తడిని చూసి పుత్తడని భ్రమపడ్డాను. ఈ రోజుతో నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. మెల్లిగా రండి అత్తయ్య. నెమ్మదిగా తీసుకెళ్ళమ్మా. అత్తయ్య చాలా వీక్గా ఉన్నారు. తినడానికి ఏమైనా తీసుకుని రానా? వద్దమ్మా. అత్తయ్య టాబ్లెట్ వేసుకోవాలి కదా. వేడివేడిగా గ్లాస్ పాలు తీసుకొస్తాను, మీరు తాగాల్సిందే. తాగుతుందిలే కానీ నువ్వు త్వరగా వెళ్ళి తీసుకురామ్మా. తెస్తాను, 2 minutes. ఏమండి, నాకు కోడలి తప్పేమీ లేదనిపిస్తుంది. మీరు కసిరినట్టు మాట్లాడితే పాపం నొచ్చుకున్నట్టుంది. అత్తయ్య అంటూ నా వెనకాలే రావాల్సిన పిల్ల మీకు భయపడే రానట్టుంది. ఒక్కసారి పిలవండి. పార్వతి, ఎవరు మనవాళ్ళో ఎవరు పరాయి వాళ్ళో నీకు ఇంకా తెలియకపోతే నేనేమీ చేయలేను. దిక్కులేని పక్షుల్లా మనం హాస్పిటల్లో ఉంటే ఇవాళ నందినియే కదా మనకు తోడుగా నిలబడింది. లేకపోతే నిన్ను స్పృహలేని స్థితిలో చూసినప్పుడు నందిని ధైర్యం చెప్పకపోయింటే నేనేం చేయగలిగేవాణ్ణి? అబ్బా, మీతో వాదించేంత ఓపిక నాకు లేదండి. అందుకే మాట్లాడకుండా పడుకుని రెస్ట్ తీసుకో. అత్తయ్య కోసం గోరువెచ్చని పాలు తీసుకొచ్చాను. నువ్వు పట్టించుకోకపోయినా నేను నీలా ఉండలేను కదా. అత్తయ్య, ఈ పాలు తాగండి. అక్కడ పెట్టు. మీరిప్పుడే తాగాల్సిందే. చెప్పండి మావయ్య. నందిని అంత ప్రేమగా ఇస్తుంటే అలా చిరాకు పడతావేంటి? సొంతం అనుకున్న వాళ్ళు సమయానికి అందుబాటులో లేకపోతే నీ మేనకోడలే కదా అత్తయ్య అత్తయ్య అంటూ ఆరాటపడుతూ నీ చుట్టూ తిరిగింది. అత్తయ్య, నా మాట విని ఈ టాబ్లెట్ వేసుకొని పాలు తాగి పడుకోండి అత్తయ్య. తెల్లారేసరికి మీ నీరసమంతా హుష్కాకి అని ఎగిరిపోతుంది. అవునక్క, ఇక మీదట నువ్వు నీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే మేము అస్సలు ఊరుకోం. ఇదిగోండి. అమ్మా, హర్ష గారు, వెళ్ళొస్తాను.
అమ్మ వాళ్ళు వచ్చారా? మ్, నాని పడుకున్నాడా? మ్. అలా ఉన్నారేంటి? హర్ష, నువ్వేమైనా అనుకో, ఇవాళ నా మనసు చాలా చాలా గాయపడింది. అదెవరి వల్ల ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలు అవడం అంటే ఇదే మరి. పూర్ మాధవి మన ప్లాన్ ని గెస్ చేయలేక అడ్డంగా బుక్ అయిపోయింది.